Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. చాలండి ప్రార్థన. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేము పాటల ద్వారా నిన్ను స్తుతించాము. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. జీవాహారాన్ని మా కొరకు విరిచి వడ్డించండి ప్రభువా. మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి ప్రభువా. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ బాప్తిజము నీ ప్రియబిడ్డలకి ఇవ్వండి ప్రభువా. ప్రతి వ్యక్తిని మీరు అభిషేకించమని అడుగుచున్నాము అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ అభిషేకాన్ని కుమ్మరించి కొద్ది నిమిషాలు మీరే మాతో ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానాన్ని ఇవ్వమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు? రెండవ రాకడ గురించి మనము చూడబోతున్నాం. మొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితమే అయిపోయినది. మొదటి రాకడలో యేసుక్రీస్తు
యూదుల దగ్గరికి వచ్చాడు. మొదటి రాకడలో యేసు ప్రభు ఎవరి దగ్గరికి వచ్చాడు? యూదుల దగ్గరికి వచ్చారు. అయితే యూదులు ఆయనని ఎరగక ఆయన సిలువకు అప్పజెప్పారు. హల్లెలూయా. మరి యూదులు 4000 సంవత్సరాల నుండి కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ మెస్సియా కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆ మెస్సియా వారి ముందుకు వచ్చినప్పుడు వారు ఆయన ఎరగక తమకిష్టం వచ్చినట్లుగా ఆయన ఎడల ప్రవర్తించారు. ప్రజల మరి ఆ యేసుక్రీస్తు వచ్చిన కాడ నుండి, మొదటి రాకడ నుండి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు జరిగాయి. మధ్యలో 2000 సంవత్సరాల పీరియడ్ ఉంది. ఈ 2000 సంవత్సరాల్లో దేవుడు అన్ని జనులతోనే వ్యవహరిస్తా వచ్చాడు. ఇప్పుడు అన్ని జనులందరూ కూడా యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజల మొదటి రాకడలో ఎలాగ యూదులు, ఇజ్రాయేల్ ప్రజలు అనేకులు ఆయన్ని సిలువకు అప్పచెప్పారో, రెండవ రాకడలో కూడా అనేకులు యేసుక్రీస్తు రాకడను కోల్పోతున్నారు. ప్రజల మరి దీని గురించి లేఖనాలు ఉన్నాయి. యేసే చెప్పాడు. రెండవ రాకడ గురించి కొన్ని ప్రాముఖ్యమైన లేఖనాలు యేసే చెప్పాడు. వాటిలో ఒకటి మత్తయి సువార్త 16వ అధ్యాయము 28. చూడమ్మా, మత్తయి సువార్త 16వ అధ్యాయము, అమ్మ అందరు తీశారా? 28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రజలే మరి ఇది తన రాజ్యముతో రావటం. మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటము గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. వచ్చుట చూచు వరకు మరణాన్ని రుచి చూడరు అంటున్నాడు. అంటే రెండవ రాజ్యం ఎవరయ్యా అంటే ఆయన భార్యే. రాజ్యం ఎవరు? ఆయన భార్యే. ప్రజల ఆయన సంఘమే. మరి ఆయన సంఘము ఎత్తబడి ఆయన సంఘము మరితో ఆయన భూమి మీదకి వస్తాడన్నమాట. హల్లెలూయా. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కొన్ని లేఖనాలు ఏమని చెప్తా ఉన్నాయంటే రెండవ రాకడ గురించి కొన్ని లేఖనాలు చెప్పబడతా ఉన్నాయి. ఎత్తబాటు గురించి. హల్లెలూయా. ఇక్కడ మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావటం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు తన రాజ్యముతో రావటం చూచు వరకు మరణము రుచి చూడరు. హల్లెలూయా. ఎవరు? అందరూ అనల, కొందరు. ప్రజల ఎవరు ఆ కొందరు అంటే నెక్స్ట్ అధ్యాయం చదివితే 17వ అధ్యాయంలో ఆ కొందరి పేర్లు ఉన్నాయి. హల్లెలూయా. 17వ అధ్యాయం 1వ వచనం. 6 దినాలైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె దగదగ తెల్లగా, వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. ప్రజల అంతకు ముందే 6 రోజుల కిందట చెప్పాడు. ఏమని? 6 రోజుల కిందట
మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు ఇక్కడ నిలబడి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు. హల్లెలూయా. ఆ కొందరు ఎవరయ్యా అంటే పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహాను. మరి 6 దినాల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్తున్నాడు వారిని. రెండవ రాకడలో నేనేం చేయబోతున్నానో ఆ కార్యాన్ని మీకు చూపిస్తాను రండని అక్కడ 3 సాక్షుల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. భూమి మీద 3 సాక్షుల్ని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అక్కడ ఎల్లి యేసుక్రీస్తు రూపాంతరము చెందుతున్నాడు. ఆయన ముఖం ఎలాగుంది? సూర్యుని వలె ప్రకాశిస్తా ఉన్నది. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా దగదగ మెరుస్తూ తెల్లగా ఉన్నాయి. దీన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇది రాకడా పాస్టర్ గారు? రాకడకు సంబంధించిందా పాస్టర్ గారు అంటే ఇది రాకడకు సంబంధించిన విషయాలు. అక్కడ ఎవరెవరు వచ్చారు? మోషేయు, ఏలియా ఇద్దరున్నారండి. మోషే ఒక ఆయన ఉన్నాడు, ఏలియా ఒక ఆయన ఉన్నాడు. మరి ఏలియా చూచినట్లయితే సజీవముగా ఎత్తబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హానోకు వెళ్ళిన తర్వాత కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి ఏలియా కూడా అగ్ని రథాల మీద ఎత్తబడ్డాడు. ఏలియా సజీవముగా వెళ్ళే వారికి సాదృశ్యముగా ఉన్నాడు. మోషే అయితే చనిపోయి హల్లెలూయా చనిపోయి దేవదూతల చేత పాతిపెట్టబడ్డాడు అతడు. మరి చనిపోయి నిద్రించిన పరిశుద్ధులకి సాదృశ్యముగా మోషే ఉన్నాడు. సజీవముగా ఎత్తబడే వారికి సాదృశ్యముగా ఏలియా ఉన్నాడు. ఇదేనా రెండో రాకడలో జరిగేది? మరి రెండవ రాకడలో జరిగే ముందు యేసుక్రీస్తు యొక్క ముఖం ఎలాగుండాలి? సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తా ఉన్నది. మరి మీరు చూడండి, ప్రకటన 10:1, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలె, ఆయన పాదములు అగ్ని స్తంభము వలె ఉండెను. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మత్తయి 17లో యేసుక్రీస్తు ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తా ఉన్నది. హల్లెలూయా. ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా ఉన్నాయి. ప్రకటన 10లో దిగొస్తున్న బలిష్ఠుడైన దూత యొక్క ముఖము కూడా సూర్యుని వలె ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది రెండవ రాకడై ఉన్నది. మరి రెండవ రాకడ గురించి ముందే కొన్ని సూచనలు చెప్పాడు. యేసయ్య గుర్తులు చెప్పాడు. ఆ గుర్తులు భూమి మీద నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. ఆ గుర్తులు భూమి మీద నెరవేర్చబడతాయి కాదు, బడ్డాయి. బలిష్ఠుడైన దూతగా క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ప్రకటన 10లో దిగొచ్చాడు. ఇంకా అంటున్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము. అందరూ తీయండమ్మా. 21వ అధ్యాయము. యోహాను సువార్త 21 అమ్మ 19 21 అమ్మా. పేతురు అతనిని చూచి,
ప్రభువా ఇతని సంగతి ఏమగును అని ఎవరి గురించి అడుగుతున్నాడు? యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడు గురించి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇతని సంగతి ఏమగును అని. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు యేసు అంటున్నాడు, యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకు ఏమి. చాలండి. హల్లెలూయా. నేను వచ్చే వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. మొదటి రాకడలో ఆయన భూమి మీద మరి సిలువ వేయబడిన తర్వాత ఆయన అరిమత యోసేపు అనే సమాధిలో పెట్టారు. అక్కడ నుండి ఆయన పాతాళానికి వెళ్ళాడు. చెరలో ఉన్న ఆత్మలకి బోధించాడు. నోవాహు దినాల్లో అవిధేయులైన వారి యొద్దకి ఆత్మరూపిగానే వెళ్ళి అక్కడ ప్రకటన చేశాడు. చెరగా తీసుకొని ఆయన ఆదివారం ఆయన తిరిగి లేచాడు. శుక్రవారం సిలువేశారు, ఆదివారం ఉదయాన్నే ఆయన తిరిగి లేచాడు. అనేకులకు కనబడ్డారు. హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన పరిశుద్ధుల శరీరాలు లేపబడ్డాయి, అనేకులకు కనబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఇక తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని దినాలు ఉన్నారు వాళ్ళు? 40 రోజులు ఉన్నారు. ఎన్ని దినాలండి? 40 రోజులు భూమి మీదే తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 40 దినాలు ఉన్నారు వాళ్ళు. 40 దినాలు భూమి మీద యేసుక్రీస్తు, పాత నిబంధన భక్తులు, నిద్రించిన పరిశుద్ధులందరూ 40 దినాలు భూమి మీదే సంచరిస్తా ఉన్నారు. అప్పుడు జరిగిన విషయాలు ఇవి. అప్పుడు జరిగిన సంగతులు ఇవి. పేతురు అంటున్నాడు, ఇతని సంగతి ఏమవుతుంది ప్రభువా అని అడుగుతున్నాడు. యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడైన యోహాను సంగతి ఏమిటి ప్రభువా అని అడుగుతున్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు పేతురుతో అంటున్నాడు, నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి. హల్లెలూయా. నీవు నన్ను వెంబడించు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? మరి యేసుక్రీస్తు ఆరోహణమై 40వ దినాన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. మేఘం ధరించుకొని వెళ్ళాడు. ఏ రీతిగా మేఘం ధరించుకొని వెళ్ళాడో ఆ రీతిగానే మేఘం ధరించుకొని రావటం. ప్రైజ్ ది లార్డ్. అది రాకడై ఉన్నది. మరలా మేఘం ధరించుకొని ఎప్పుడొచ్చాడు? 2వ రాకడలో. అపోస్తల కార్యం 1:9 ఆయన నేను ఏ రీతిగా వెళ్ళితునో అదే రీతిగా తిరిగి వచ్చేదనని హల్లెలూయా వారితో చెప్పటం జరిగినది. హల్లెలూయా. మరి ఆయన అలాగే మనిషి కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చాడు. కానీ లోకానికి తెలియలా. యేసు వచ్చిన సంగతి లోకానికి తెలియలా. క్రైస్తవ ప్రపంచానికి తెలియలా. మొదటి రాకడలో ఇజ్రాయేల్ ప్రజలు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సియా వారి మధ్య వచ్చినా గాని, వారి మధ్య తిరుగుతున్నా గాని ఎరగల. ఈరోజు అదే యేసు 2000 సంవత్సరాల తర్వాత అన్యజనులు యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అయితే యేసు వచ్చినా గాని ఈరోజు క్రైస్తవ ప్రపంచము ఎరగలేదు. ఎరగల. ఆయన మేఘం ధరించుకొని వచ్చాడు యేసు. ప్రైజ్ ది లార్డ్. బలిష్ఠుడైన దూతగా వచ్చాడు ఆయన. కానీ ప్రజలు గుర్తించల, ప్రజలు ఎరగల. వాళ్ళ యొక్క క్రమాల్లో ఆరాధించుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు.
సత్యాన్ని ఎరగల. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, నేను వర్తమానం వైపుకు తిరుగుచున్నాను, జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ 89వ పేరాల్లో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 89వ పేరాల్లో, కొద్దిసేపు తర్వాత వారు చూచిన తర్వాత గమనించండి, పేతురు ఇలా అన్నాడు, 3 పర్ణశాల కట్టుదామని. అది ఉందా? 17 చదువమ్మా, 17. కొద్దిసేపు అయిన తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయం. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు, 3 పర్ణశాలలు కట్టుదుము అని యేసుతో చెప్పాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చింది మేఘంలో నుండి? శబ్దం వచ్చిందా? హల్లెలూయా. మేఘంలో నుండి శబ్దం వచ్చినదా? మరి ఇక్కడ కూడా మేఘంలో నుండి ఒక స్వరం వచ్చిందా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, పేతురు ఇలా అన్నాడు, 3 పర్ణశాలలు కడదాము, కొన్నిటికి ధర్మశాస్త్రం కింద, కొన్నిటికి ఏలియా క్రింద, మరి కొన్నిటికి వాటిల్లో కొన్నిటికి ఈ మార్గమున కింద ఉంచుదాం. హల్లెలూయా. కొద్దిసేపు వరకు వారు అలా మాట్లాడుచుండగానే ఒక స్వరం ఈ విధముగా మాట్లాడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి. వారు చూచినప్పుడు యేసును మాత్రమే చూచారు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కనపడలా, మోషే ఏలియాలు. మోషేకి ఒకటి కడదామన్నారు, ఏలియాకు ఒకటి కడదామన్నారు, యేసయ్య నీకొకటి 3 పర్ణశాలలు కడదామన్నారు. అన్నాడా? అయితే ఈయన నాకు ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని ఒక స్వరము మేఘంలో నుంచి వచ్చినది. హల్లెలూయా. ఒక ప్రకాశమానమైన మేఘము, ఆ మేఘంలో నుండి ఒక స్వరం వచ్చినది. తర్వాత చూచినప్పుడు యేసు మాత్రమే ఉన్నాడు అక్కడ, వీళ్ళిద్దరు లేరు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? యేసు ఎక్కడికి వెళ్ళాడు? అదే ఏలియా ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ అంటున్నాడు చూడండి, యేసును మాత్రమే చూచిరి, అవన్నీ ఒక్కటిగా ఒదిగిపోయెను. ఒక్కటిగా మోషే, ఏలియా, క్రీస్తు 3 ఒక్కటిగా ఒదిగిపోయెను. ఇది 2వ రాకడ. 2వ రాకడలో మోషే ఆత్మ భూమి మీద ఉంటదా? 2వ రాకడలో ఏలియా ఆత్మ భూమి మీద ఉంటదా? 2వ రాకడలో యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ భూమి మీద ఉంటదా? ఈ 3 కలిసి ఏకమై పనిచేస్తాయి. మోషే ఆత్మ, ఏలియా ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఈ 3 ఏకమై పనిచేస్తాయి వధువులో. హల్లెలూయా. మీకు తెలుసా, అపవాది చివరి దినములో తెల్ల రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు 3టిని ఏకము చేసి, హల్లెలూయా, ప్రజలను మోసగిచ్చి హెర్మగెద్దోను యుద్ధానికి ప్రజలను నడిపిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఏలియా ఆత్మ, మోషే ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఈ 3టిని ఏకం చేసి వధువు మీదకి తీసుకొస్తున్నాడు. ఎందుకు? వధువు ఎత్తబాటులోకి వెళ్ళటానికి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, అవన్నీ ఒక్కటిగా ఒదిగిపోయెను. ఆయనే వెలుగై ఉండెను, ఆయనే సత్యమై ఉండెను, ఆయనే మార్గమై ఉండెను, ఆయనే ద్వారమై ఉండెను. గొర్రెల పోవు ద్వారం ఆయనేనా?
యేసు భూమి మీద ఉన్నప్పుడు నేనే మార్గము సత్యము జీవము అన్నాడా? ఆయనే వెలుగా? వెలుగు కూడా ఆయనేనా? ఆయనే ఇంకా వర్షపు ధనుసై ఉండెను. నిబంధన దూత ఆయనే, వర్షపు ధనస్సు ఆయనే. ప్రైజ్లా. ఓ దేవుని చిత్తమైతే రేపటికి మనం గొప్ప పాఠాన్ని కలిగి ఉన్నాం. రేపు మనం తీర్పుల్ని తీసుకుందాము అంటున్నాడు. సూర్యకాంతపు రాయి అది దేనికి ప్రాతినిధ్యము వహిస్తుందో తెలుసా? అది ఏ భాగాన్ని పోషిస్తుందో తెలుసా? మనము పద్మరాగపు రాయిని కూడా తీసుకుందాం. అది దే భాగాన్ని పోషిస్తుంది మరియు మనము తీసుకుందాం. మరియు వివిధ రకాలైన అన్ని రాళ్ళు ప్రకటన గ్రంథంలో ఉన్నాయా? వైడూర్యము, కెంపు రాళ్ళు ఉన్నాయా? వివిధములైన అన్ని రాళ్ళు. మనము వీటన్నిటినీ ఏస్కేల్ గ్రంథములో ఏస్కేల్ హల్లెలూయా పట్టుకుంటున్నారా? ఏస్కేల్లో ద్వారా తీసుకుందాం. పట్టుకున్నారా మీరు? తిరిగి ఆది కాండానికి కూడా వెళ్దాం. తిరిగి ప్రకటనకు వెళదాం. పరిశుద్ధ గ్రంథము మధ్యలోకి వద్దాం. వాటన్నిటిని కలిపి ఒక్కటిగా కడదాం. హల్లెలూయా. ఈ రకరకాల రాళ్ళు మరియు రంగులు మొదలుగున్నవన్నీ రావలసి ఉన్నవి. తర్వాత మనము వాటిని అన్నిటిని తీసుకొని వచ్చి తిరిగి నిటారుగా ఉంచినట్లయితే మనము మరియు చూడండి, అది వాస్తవము కాదా? అన్నీ ఒకే రంగులో లేవా? చూడండి, అదే కార్యం, అదే పరిశుద్ధాత్మ. ఒకే పరిశుద్ధాత్మ 7 ఆత్మలుగా విభాగించుకున్నది. ఒకే వెలుగు వర్షపు ధనసులో 7 రంగులను ఇస్తాంది. అవన్నీ ఒకే విధముగా. అదే దేవుడు, అదే సూచక క్రియలు చూపించుచున్నాడు, అదే అద్భుతాలు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని ఆయన చేస్తున్నాడు. ఆయన పేతురు, యాకోబు, యోహాను మరియు అందరూ శిష్యులందరూ నిలబడి ఉండగా ఇలా చెప్పాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము. మనం అది చదివామా? యోహానుతో కూడా చెప్పాడు. పేతురు చెప్పెను, ఇతని సంగతి ఏమగును అని అడిగెను. అతడికి ఏమి జరగనై ఉన్నది? యోహానికి ఆయన ఇలాగ చెప్పాడు, నేను వచ్చే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి. ఇది కూడా చూసామా మనం? ఆయన అతడిని దాన్ని చూచుటకు అనుమతిని ఇచ్చాడు. ఆ రెండవ రాకడను చూచటానికి యోహానికి అనుమతిని ఇచ్చాడు. మిగిలిన వారందరూ చనిపోయి కొనుపోబడ్డారు. యోహాను మాత్రం ప్రభు యొక్క రాకడ శక్తితో వచ్చుటను ముందుగానే ప్రదర్శించాడు. ముందుగానే ప్రదర్శించుటను చూచుట కొరకు జీవించి ఉన్నాడు. అంటే ముందు ప్రదర్శన. ప్రకటన గ్రంథం అంతా చూయించబడిందా? యోహానికి చూయించబడినదా? యేసుక్రీస్తు రావటం చూయించబడినదా? ఎత్తబాటు చూయించబడినదా? మోషే ఏలియాలు రావటం చూపించబడినదా? 1000 ఏళ్ల పాలన చూయించబడినదా? కొత్త ఆకాశం కొత్త భూమి చూయించబడినదా? హల్లెలూయా. ఆ క్రూర మృగాల గురించి చూయించబడినదా? క్రూర మృగానికి తీర్పు తీసుకురావటం గురించి చూపించబడినదా? ఆ ఘట సర్పం ఎవరో చూయించాడా? ప్రజల మరి ఆ యొక్క ప్రభు యొక్క రాకడ శక్తితో వచ్చుట ముందుగానే ప్రదర్శించబడుట చూచు వరకు జీవించి ఉన్నాడు. ఆ దృశ్యమంతా అతని కాలము నుండి తీర్పు వరకు. హల్లెలూయా. మరి ఆయన జీవించుచున్న కాలము నుండి తీర్పు వరకు 1000 ఏళ్ల పాలన వచ్చు వరకు చూసి ఉన్నాడు. మీరు చూడండి, ప్రకటన 20వ అధ్యాయం 1000 ఏళ్ల పాలన. 1000 ఏళ్ల పాలన వచ్చే వరకు కూడా చూసి ఉన్నాడు. యోహాను దానిలో ప్రతి ఒక్క దాన్ని చూశాడు. 1000 ఏళ్ల పాలన ముగించిన తర్వాత దేవుడి యొక్క రాజ్య కాలము ప్రారంభమగుటను కూడా చూశాడు. కాబట్టి ఆయన తన మాటను నిలబెట్టుకున్నాడు. యేసు మాట్లాడిన మాటని యోహానికి చూయించే వరకు అతడు ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి అన్న మాటని నిలబెట్టుకున్నాడు. ఆయన ఆ విధముగా లేడా?
2వ వచనము గుర్తు పెడదాము, దేవుని చిత్తమైతే 3వ వచనము నుండి ఉదయము ప్రారంభిద్దాము అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2-3 నుండి తెల్లారి చూద్దాము అంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మరి ఇక్కడ ప్రవక్త అంటా ఉన్నాడు. నెక్స్ట్ వారం చూద్దామండి. ఇక్కడ ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. మనం తలలు వంచుకుందాం అంటున్నాడు. ఈ రాత్రి సంఘములో ఎంతమంది వారికి తెలుసు, నా సహోదరుడా, నా సహోదరి, మీరు ఒక దినమున ఆజ్ఞాపించబడతారు. యోహాను ఇక్కడ ఎక్కిరమ్మని ఆజ్ఞాపించబడ్డాడా? అలాగే మీరు ఒక దినమున ఆజ్ఞాపించబడతారు. హల్లెలూయా. మీరు సిద్ధంగా ఉన్నా లేకున్నా, మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, మీరు తయారైనా అవ్వకుండా, తయారుగా ఉన్నా, ఎత్తబాటు కొరకు తయారైనా అవ్వకపోయినా, మీరు దేవుణ్ణి కలుసుకొనుటకు ఆజ్ఞాపించబడతారు. ఆ బూరధ్వని వస్తుంది. హల్లెలూయా. బహుశా 1000 సంవత్సరాలు, హల్లెలూయా, అలాగ జరిగినప్పుడు అది నీకు తీర్పుగా ఉంటుంది. ఇక ఏంటది? తీర్పా? అది తీర్పా? మరి విడవబడుట బహుఘోరమని అందరు పాటలు కూడా పాడుతున్నారు. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ బిడ్డకు లేదు, బిడ్డ జాడ తల్లికి లేదు, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథులై ఏడ్చే రోజు. మరి స్వరంగాలతోనూ ఆ యొక్క భూమి యొక్క కింద భాగాలలోకి వెళ్ళిపోయి, బండల సందుల్లోకి కూడా వెళ్ళిపోయి, గొర్రె పిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని బిగ్గరగా కేకలు పెట్టే రోజు. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు చూడండి, అది నీకు తీర్పుగా ఉంటుంది. అక్కడ నీవు తిరిగి జీవించవు. బహుశా 1000 సంవత్సరాలు నరకములో, సాతాను గోతులలో శ్రమలను అనుభవించుతావు. ఆ యొక్క 1000 సంవత్సరాలు కాలిపోతా అగ్ని, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పట్టుకుంటున్నారా? సాతాను గోతులలో శ్రమను అనుభవించుతావు. లేక వారు నిన్ను పైనున్న మహిమకరమైన పరిశుద్ధులను కలుసుకొనుటకు ఆజ్ఞాపించుతారు. 2 మార్గాలు ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఒకటి పరలోకానికి వెళ్ళటానికి, పరిశుద్ధులను కలుసుకోవటానికి, పైనున్న మహిమకరమైన పరిశుద్ధులను కలుసుకోవటానికి ఒక మార్గం. వాళ్ళని కలుసుకుంటే అది వెళ్ళే మార్గం. దాన్ని త్రోసివేస్తే విడవబడిన వాళ్ళు ఎక్కడికి వెళతారు? నరకపు గోతుల్లోనికి. అపవాదితో పాటు కూడా కాల్చబడతారు. ప్రజల్లో పట్టుకుంటున్నారా? 2 మార్గాలే ఉన్నాయి అంటున్నాడు. మీరు ఏ మార్గాన్ని ఎంచుకోవటానికి ఇష్టపడతారు? ఏ మార్గంలో ఉండటానికి ఇష్టపడతారు? మరి మీకై మీరు పరిశీలన చేసుకోండి అంటున్నాడు. మీరు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టే అది ఆధారపడతా ఉన్నది. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లయితే, నీ యొక్క పాపపు జీవితాన్ని, రోత జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, మురికి జీవితాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తములో కడుగుకొని, ఆయన పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, మరి ఆయన స్వరము విని లోబడి ఆయనకు విధేయులైతే ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. నీలో ఉన్న లోకాన్ని, చెత్తని, పాపాన్ని దహించి వేస్తాడు. నువ్వు ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చబడతావు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఇదే నీ ప్రభువుని కలుసుకోవటానికి ఏర్పడిన సమయం ఇదే అయ్యున్నది. ఎంతమంది ఆ విధముగా ప్రభువుని కలుసుకోవటానికి ఇష్టపడుచున్నారు? ఎంతమంది మీ జీవితాలు పరిపూర్ణంగా ఆయనకు అర్పించాలని కోరుకుంటున్నారు? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.